లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ మంత్రులతో నిమిత్తం లేకుండా కేసీఆర్ ఏకపక్ష పాలన చేస్తున్నారన్న బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 83% మంది అవునని, 17% మంది కాదంటున్నారు. ఇక శ్రీ చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, అలాగే ఇక శ్రీ రుద్రరాజ్ పద్మరాజు గారు శాసనమండలిలో మాజీ విప్, అలాగే తెలుగుదేశం పార్టీ నేత శ్రీ రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఏపీకి సంబంధించిన ప్రముఖులు, శ్రీ మల్లాది విష్ణు గారు శాసనసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఇక మళ్ళీ ఏపీ ప్రత్యేక హోదా విషయం చాలా పెద్ద ఎత్తున తెరపైకి వస్తోంది. నిన్న మన రఘువీరారెడ్డి గారు తదితరులంతా కూడా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు వెంకయ్యనాయుడు గారి మీద, చంద్రబాబు గారి మీద. అలాగే సిపిఐ నేత నారాయణ గారు కూడా తీవ్రంగా విమర్శించారు. ఇక అక్కడ ధర్నా చేసి వెంకయ్యనాయుడు గారి ఇంటి దగ్గర, కేవీపీ ఇంటి దగ్గర, అలాగే పలువురు దగ్గర ధర్నాలు నిరసనలు చేసి వచ్చిన చలసాని శ్రీనివాస్ గారు అసలు వెంకయ్యనాయుడు గారు ఒక మాట చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ఇవ్వద్దంటోందని చెప్పారు, అర్హత లేదని చెప్పిందని తేల్చారు. అయితే అదే సమయంలో తర్జన భర్జన పడుతోందని మాత్రం ఒక రైడర్ ఇచ్చారు, కొంచెం జాగ్రత్తగా చెప్పారు. ఈ పరిణామాల్లో అసలు ఇంకా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందా? నిజంగానే రాదని తెలిసి ఇతర రాజకీయ పార్టీలన్నీ రాజకీయం చేస్తున్నాయా? అవకాశాన్ని వాడుకుంటున్నాయా? మరి రాదని తెలిసినా కూడా, అర్హతలు లేవని తెలిసినా కూడా వెంకయ్యనాయుడు గారు కానీ ఆ రోజుల్లో ఎందుకు అంత గట్టిగా పట్టుబడి సాధించామని ఘనంగా రాసుకున్నారు? వీటిపై అసలు ముందుగా చలసాని శ్రీనివాస్ గారు తన ఢిల్లీ అనుభవాన్ని, అక్కడ ఏం జరిగిందో, ఎవరెవరు ఏ పార్టీలు ఎట్లా వ్యవహరిస్తున్నాయో ప్రత్యేక హోదా మీద మాట్లాడతారు. మొట్టమొదటిగా మేము ఢిల్లీ వెళ్ళింది అనేక మంది ఇంటలెక్చువల్స్, డాక్టర్ పోతుకూరు శర్మ గారు, ప్రొఫెసర్ నడుపల్లి శ్రీరామ్ గారు, డాక్టర్ అబ్బాయి గారు, అనేక మంది ఇంటలెక్చువల్స్తో మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళింది కూడా అనేక మంది మంత్రులతో కలిసి. ప్రత్యేక హోదాతోనే అరచేతిలో స్వర్గంలో రాదని తెలుసండి. ప్రత్యేక హోదాతో పాటు మిగతా ఇచ్చిన హామీలు ఏదైతేనే వెనుకబడి ప్రాంతాలకు, బుందేలఖండ్, రాయలసీమ, ఉత్తర కోస్తా దానికి మిగతా దానికి వెళ్ళడానికి రైల్వేలో కూడా ఇవాళ మాకు తెలిసిన సమాచారం ప్రకారం 80% రైల్వే జోన్ రాబోతుంది. కానీ పొలిటికల్గా ఇంకో పార్టీకి వెళ్ళటం ఎందుకని చెప్పి వాళ్ళు అలా కొన్ని విషయాలు మేము అందరినీ టెక్నికల్గా స్మృతి. రెండోది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యూజీసీలో మొదటి భాష ఏదైతే ఉందో మాతృభాషను నిర్ణయం చేయొద్దని కేంద్ర ప్రభుత్వం రాయలేదు, తెలంగాణ ప్రభుత్వం రాసింది. మేమన్నా రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది స్మృతి ఇరానీ గారికి అని చెప్పి అనేక మంది కేంద్ర మంత్రులు కలిసాము. పెట్రోలియం శాఖ కలిసి 50% మా కోస్తా రాయలసీమలకు రావాల్సి ఉంది కదండి రాష్ట్రానికి. స్టాండింగ్ కమిటీ ఆల్రెడీ తీర్మానం చేసింది. మిగతా దాంట్లో అనేక విషయాల్లో మేము కేంద్ర మంత్రులు కలిసి దాంట్లో అనేకం జరిగింది. దాంట్లో మేము పార్లమెంట్కి వెళ్ళాం. తర్వాత ఇంకో రోజు వెళ్తా ఉంటే అరెస్ట్ చేసి మమ్మల్ని లోపల పడేశారు, అకారణంగా కూడా పడేశారు. ఓన్లీ ఇంట్లో పిల్లలు కూడా, తర్వాత స్టూడెంట్స్ కూడా అనేది వచ్చారండి. ఉత్తరాంధ్ర నుంచి గోపి కానీ, సాకినేష్, అనంతపురం కానీ. అలాగే వెంకయ్యనాయుడు గారికి వినతి పత్రం ఇస్తా అంటే తరిమి కొట్టినప్పుడు ఆజిసాయి తరిమి కొడితే రక్తాలతో హాస్పిటల్లో జాయిన్ అయిన నెల్లూరు విద్యార్థి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి నెల్లూరులో వచ్చినప్పుడు వాళ్ళు ఆవేదనతో వచ్చారండి. అధ్యక్షుడు జగదీష్ గారు నేను వాళ్ళ ఇన్సిడెంట్ మొన్న ఆయన మాట మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీ ఇంక్లూడ్ తెలుగుదేశం అనుకుంటా వెంకయ్యనాయుడు ఏ రాజకీయ పార్టీకి మమ్మల్ని అడిగే హక్కు లేదని. ఈ రాష్ట్రంలో బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ మిగతా వాళ్ళు వైకాపా కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ రాజకీయ పార్టీలు కాదండి. కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లు పడలేదా వాళ్ళకి? అది కాకుండా మేము అడిగాం, సరే మీరు పార్టీలుగా లేదన్నారు కాబట్టి మేము వచ్చాం, మాకైతే సమాధానం చెప్పాలిగా మీరు అన్నప్పుడు ఆయన అంటారు 14th నా ఉద్దేశం ఏంటంటే 14th ఫైనాన్స్లో స్పష్టంగానే పేర్కొన్న నేపథ్యంలో అది దాంట్లో ఉమ్మడి బాధ్యత తెలుగుదేశం పార్టీది మరియు భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి తెలుసండి ఈ విధంగా రాదని చెప్పి తెలిసి మేము ప్రయత్నిస్తామంటాం, వాళ్ళేమో మేము ఆలోచిస్తూ ఉంటాం. నిన్న కూడా ఆయన పూర్తిగా చెప్పలేదండి, మేము ఇంకా చెప్పినట్టుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓ పక్కన రాదని చెప్తున్నారు, ఇంకో రూపంలో కేవలం రాజకీయాలకు ముడిపెట్టి చేశారండి. మీరు కూడా ఎవరన్నా రాజకీయ నాయకులు అండతో వెళ్ళారా, లేక దమ్ము, ధైర్యం, నిజాయితీ కొంతమంది ఆరోపణ చేస్తున్నారు? ఎవరండి వాళ్ళు? అవును ఏంటంటే తెలుగుదేశం పార్టీ వెళ్ళి మేము అందరం ఒక డ్యూ రెస్పెక్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్లమెంటరీ పార్టీని కేంద్ర మంత్రులను అడ్రస్ చేసే అవకాశం మాకు ఇచ్చారు. మేము ఇచ్చినప్పుడు అనవసరంగా ఒక కేంద్ర మంత్రి ఒకళ్ళు ఇష్టం వచ్చిన మిగతా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. దివాకర్ రెడ్డి గారు అంటాడు, లేకపోతే బాబు గారు అంటాడు, లేకపోతే మిగతా వాళ్ళందరూ సానుకూలంగా స్పందిస్తే ఒక కేంద్ర మంత్రి ఆయన అంటాడు మీరు ఎలా వచ్చారు మమ్మల్ని నిలదీయడానికి? అశోక్ గజరాజు గారు అంటారు, ఇంకో ఎంపీ మాట్లాడతాడు. మేము అదే భారతీయ జనతా పార్టీ నిలదీయడానికి ఇప్పుడు మీకు ఇంకో వాళ్ళకు ఉండాలండి రాజకీయ నాయకులు కొంతమంది. నేను అందరిని అన్న కానీ వాళ్ళకు ఉండాలి, నేను అని కాదు. ఇంకొకళ్ళు అంటారు వెంకయ్యనాయుడు గారు ఇంటి ముందు మేము వెళ్ళింది 7 రోజుల పాటు దేశం అంతా తిరిగి మేము సాధించుకొచ్చాం. కొన్ని ఏం సాధించామంటే మేము ఆ రోజు కేవీపీ గారు మిగతా పార్లమెంట్ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీరు పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతున్నారు కానీ తప్పనిసరిగా నేను మాట్లాడతాను పేస్తే లాస్ట్ టైం కుదరలేదు మాది. అలాగే వైకాపాని మేము ఎందుకో వైకాపా దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ లీడర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళామండి. మీరు ఎందుకని ఇలా చేయించట్లేదని చెప్పాం. అలాగే మురళీమోహన్ గారు వెళ్తే వారు మిగతా అందరూ సానుకూలంగా స్పందించి మేము అపాయింట్మెంట్స్ ఇప్పిస్తానని చూపించలేదు. అలాగే వైకాపాలను సుబ్బారెడ్డి గారు మేటికి వెళ్ళి ఒక మంది ఇద్దరు కేంద్ర మంత్రులు కలమన్నారు. ఇంకోసారి మేము కేంద్ర మంత్రులు కలిసి వచ్చాం. నేను అనేది మేము వాళ్ళ వైకాపా కూడా ఎందుకని పార్లమెంట్లో ఉండాలని సైలెంట్గా ఉన్నారనుకుని అన్ని పార్టీలను వైకాపా వాళ్ళు మేము ధర్నా చేయడానికి ఒక నోటీస్ పంపించిందండి. ధర్నా చేయడానికి వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళు చేస్తున్నారు.
వాళ్ళకు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ మేము ప్రధానమంత్రి కలుస్తాం నిన్న వీళ్ళు బయలుదేరారు. కాంగ్రెస్ మా వల్ల తప్పులు పొలిటికల్ అందరినీ తిట్టకూడదండి. ఎవరు కాదు, మేము ప్రయత్నం మేము చేసాం. దాని అనేసి వాడు ఒక ఆయన రాస్తానండి ఇది మంచిది కాదు. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మేము చేయాలా, లేకపోతే సుజనా చౌదరి గారా, లేకపోతే వైకాపానో, లేకపోతే ఎవరు చేయదు. మా హక్కులకి తెలుగు అంటే ఒక పౌర సమాజం అనేది మేము అంతగా రిప్రజెంట్ కాకపోయినా కోస్తా రాయలసీమ ప్రజల ఒక హక్కు ఆవేదన మీరు ఒక రాజు ప్రత్యేకంగా అనుకూలం అన్నారు. మేము మాతో విభేదించారు, ఇబ్బంది లేదు. కానీ తర్వాత ఏమన్నారు, మనకు హోదా ఎన్ని వస్తున్నాయి సందర్భంలో అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు కావాలన్నారు. నేను అడిగానండి, ప్రత్యేక హోదా 70-30% కాదు. అనేక విషయాలు మన సముద్ర తీరం ఉన్న మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది. రెండోది దాంట్లో పరిశ్రమలకు కానీ మిగతా కానీ 5 years 100% ప్రత్యేక హోదా ఒకటే కాదండి. అందుకే ప్రత్యేక హోదా మీద మీకు ఆశలు నీరు గారిపోయా ఇంకా అవకాశం ఉందనుకుంటున్నాను. ఇంకొక అవకాశం ఉందనుకున్నాను. ఇదే ఒత్తిడి కనుక ప్రజలు ఇదే ఒత్తిడిని కొనసాగిస్తే బీహార్ ఎలక్షన్ లో బీజేపీకి సుంగభంగం అయిన తర్వాత మరి ఏం చేయమంటారండి అంటే నేను చెప్తాను. రాజకీయంగా లేదా ఇంకో పొలిటికల్ రాజకీయ కారణాల వల్ల మీకు రాజకీయ పార్టీల చిత్తశుద్ధి మీద నమ్మకం కలిగిందా? రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా స్పందిస్తామని తీవ్రంగా మనం స్పందించడం జరిగింది. ఐఎమ్ థాంక్ఫుల్ టు దట్. బట్ ఇట్స్ కావాల్సిన రీతిలో వాళ్ళు చేయట్లేదు అంటే మీలో ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే సమస్య. కొంచెం ఒక అడుగు మళ్ళీ భయపడుతుంటారు. స్పష్టంగా చెప్పట్లేదు. రాజకీయాలు అందరూ దుర్మార్గులు. రాజకీయ పార్టీల వైఖరి మాట్లాడినప్పుడు మీకో స్పష్టత ఉండాలి. మీకే స్పష్టత లేకుండా మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతో కొంచెం మీరు భయం కాదండి, కొంచెం సందేహం. నేను రాజకీయ పార్టీ నాయకులాగా అందరూ మిమ్మల్ని మాట్లాడమంటారు. నేను రాజకీయ పార్టీ నాయకులు అనమంటలేదు, రాజకీయ పార్టీల విధానాల మీద మాట్లాడడానికి నిర్లిప్తత వైఖరి ఇంతవరకు ఉన్నాయి. ఓకే, ఇవాళ పార్లమెంట్ లో రేపు ఇంకో 3 రోజులు సమయం ఉంది. తప్పనిసరిగా నేను తెలంగాణ ఒకటే అడిగాను వాళ్ళని, తెలంగాణ ప్రాంతంలో హైకోర్టు గురించి సాధించుకుంటారు, హైకోర్టు గురించి మాట్లాడుతుంటే మిగతా హక్కుల గురించి ఒక్కరు కూడా పార్లమెంట్ లో నోటు నిలబడిందని బాధ కలగలేదని నిలదీస్తేనే ప్రాబ్లం అయిపోయిందా? మేము చాలా గౌరవంగా ప్రశ్నించాం. ఎందుకు కావాలో పుస్తకాలు వేసుకెళ్ళాం. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ధైర్యం చేయని రాజకీయ పార్టీల గురించి మీరు అసలు మాట్లాడలేదు. విష్ణు గారు మీరు చెప్పండి, ఏమిటి ప్రత్యేక హోదా మీద నేను చాలా గట్టిగా మాట్లాడారు. అసలు ఢిల్లీ నుంచే రానివ్వబోమని హెచ్చరించారు రఘువీరారెడ్డి గారు. ఏమిటి ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ మోసం చేసింది ఆర్డినెన్స్ ఇవ్వకుండా అని ముద్దుకృష్ణ నాయుడు గారు లాంటి వాళ్ళు గట్టిగా విమర్శిస్తున్నారు. మీరేమంటారు విష్ణు గారు? ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి తెలుగుదేశం దగ్గర నుంచి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినటువంటి దాన్ని, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు సపోర్ట్ చేసి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ 6 నెలలుగా అనేక రూపాల్లో ఉద్యమ రూపంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇది వస్తుందని చెప్పని ముద్దుకృష్ణ నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది ప్రత్యేక హోదా అని మాట్లాడతారు. అసలు ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని రాజకీయం కోసం ఇతర రాజకీయ పార్టీలన్నీ వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక పద్ధతి ప్రకారం గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారికి నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసేటటువంటి కార్యక్రమమే నా ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పని వెంకయ్యనాయుడు గారు పదే చెప్పారు. కాబట్టి ఈరోజు మీ స్టూడియోలో ఉన్నటువంటి రఘునాథ్ బాబు గారు నాయకత్వంలో ఒక పుస్తకం వేసి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం లేకపోతే రాష్ట్రంలో విభజన బిల్లులో పొందుపరిచినటువంటి అంశాలు మామూలంగానే వచ్చాయని చెప్పిన వెంకయ్యనాయుడు గారి పేరు మీద బుక్ వేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని పదే గుర్తు చేస్తూ ఉంది. ఈ రోజు వెంకయ్యనాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, కనీసం దీని గురించి స్పష్టమైనటువంటి ప్రకటన లేదు, గందరగోళంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక పక్క బీహార్, ఒక పక్క పశ్చిమ బెంగాల్, ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అలాగే నిర్మలా సీతారామన్ గారు పక్కన తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ కూడా రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఈ రోజు ఆరోపించడం కాదు భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క స్టేట్మెంట్. అదే నిన్న చూసాం మనం, సుజనా చౌదరి గారు ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు ఎటువంటి రిప్రజెంటేషన్ తీసుకుపోయారో, ఈ ప్రత్యేక హోదా మీద వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ఏంటో. ఈ రకంగా రఘువీరారెడ్డి గారు మాట్లాడింది అక్షర సత్యము. ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాము. నిన్న గుంటూరులో సభ పెట్టాము, నిరాదీక్షలు చేశాము, కోటి సంతకాల కార్యక్రమం తీసుకున్నాము, చంద్రబాబు నాయుడు గారిని అఖిలపక్షాన్ని తీసుకెళ్ళమన్నాము ఢిల్లీకి. ఇన్ని రకాలుగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే
ప్రత్యేక హోదా గురించి ఎవరికి తెలుసు ఏం తెలుసు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఇదేదో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయడం కోసమే ఈ ప్రత్యేక హోదాను తీసుకుని బయలుదేరిందని చెప్తారు. ఇదేమీ కాదు. రాష్ట్ర విభజన సందర్భంలో పొందుపరిచినటువంటి అంశాలతో పాటు ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుందని చెప్పని, పెట్టుబడులు వస్తాయని, ఆర్థికమైన పరిపుష్టి సాధిస్తుందని, ఉద్యోగాలు వస్తాయనేదే మా కోరిక. అంతే తప్ప ఈ రోజు ప్రభుత్వాలను బ్లేమ్ చేయాలని చెప్పినా లేకపోతే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఏదో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం కోసం ఏదో దిశగా ఆలోచిస్తున్నారు. కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నికల ముందు ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాటలు చెప్పారో ఒకసారి రివైండ్ చేసుకోమనండి. ఏం పుస్తకం వేశారో, ఏమి సీమాంధ్ర ప్రజలకు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారో వాళ్ళు గుర్తు చేసుకోమనండి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని నిందించేటటువంటి ప్రయత్నం చేస్తూ మీరు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలకి కట్టుబడి లేకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ రెండూ కూడా ఉన్నాయి. కాబట్టి అది సరైనటువంటి విధానం కాదు అంటున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్రంలో ఏం చేస్తున్నారండి? నిన్న ప్రధానమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఆయన పార్లమెంట్ లో మాట్లాడేటువంటి ప్రసంగ కాపీని ఇచ్చారని చెప్పి కొన్ని పత్రికలు రాశాయి. అంటే మీకు శ్రద్ధ లేదు, మీకేమో దీని మీద ధ్యాస లేదు, మీరేమో ఎవరిని కూడా మాట్లాడినవారు, గట్టిగా నిలదీయరు, గట్టిగా పోరాడరు. కానీ కాంగ్రెస్ పార్టీని ప్రతి సందర్భంలోనూ తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇంటింటికి ఉద్యోగం అని అన్నారు. ఆ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే రాయితీలు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తేనే, పోలవరంతో పాటు ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది. మొదటి సంవత్సరమే 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి లోటు బడ్జెట్ ఉంటే అది కూడా తీసుకురాలేపారు. మళ్ళీ తెర మీదకి ఏం తీసుకొస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చట్టంలో చేయలేదు, చట్టంలో చేయకపోవడం మూలంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా పార్లమెంటులో ఎప్పుడైనా బిల్లు చేశారా? అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు బిల్లు చేయలేదు, బిల్లులో పెట్టలేదని ఎందుకు అడుగుతా ఉన్నారు? అంటే మీరు చిత్తశుద్ధి ఎన్నికల ముందు 14వ ప్రణాళిక సంఘం ఒప్పుకోవట్లేదు, దాని విధి విధానాలు మారాయంటున్నారు. ఇదే వెంకయ్యనాయుడు గారు 13వ ఆర్థిక సంఘానికి ఉత్తరం రాశారు, త్వరగా పనులు ప్రారంభించండి అన్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో జరిగినటువంటి మార్చి 13వ తారీఖు కేబినెట్ నిర్ణయం, పార్లమెంట్ లో ఒక భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలకి తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వము, తదుపరి వచ్చినటువంటి ప్రధాని సరిగా స్పందించట్లేదంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి యావత్ ప్రపంచంలో ఎటువంటి పేరుందో ఇలాంటి దాని మూలంగా కూడా మనకు తూట్లు పడేటటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిందించేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి బాధ్యత తెలుగుదేశానికి, భారతీయ జనతా పార్టీ. అందులో విఫలమైతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రైట్. ఒక్క కలకుర్తి నుంచి చంద్రశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా మీద మీరేం మాట్లాడతారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుంది అనేది ఒకవేళ జస్ట్ ఎస్టిమేషన్ ఉండవచ్చేమో, కానీ అంటే జనరల్ ఓపెన్ గా మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చు అనేది నా ఉద్దేశం ఉంది సార్. ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏముంది సార్ అంటే అసలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది తొలగించాలనేది అతి ముఖ్యమైన అంశం సార్. కానీ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి. కానీ ఈ విధంగా ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్నెసరీ కాంపిటీషన్ అవుతుంది రాష్ట్రాల మధ్య. వెనుకబడిన ప్రాంతాలకు మాత్రం ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి మీ పాయింట్ బాగా చెప్పారు. కానీ ఏం జరిగిందంటే మీకు తెలుసు కదా, పోటీలు బట్టి రాజకీయ నాయకులు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు నేనే సాధించానని ఇప్పుడు రఘునాథ్ బాబు గారే పుస్తకంలో రాశారంట. వాళ్ళు బాధ్యత వహించాలి కదా రాజకీయ పార్టీలు. అది కరెక్ట్. రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు నోటు పెడతారు, లేఖలు రాస్తారు, వాగ్దానాలు చేసేట్టు తర్వాత లబోదిబో అంటూ మేము ఏదో జనాన్ని మాయ చేయాలనే ప్రయత్నంలోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మరొకరు కాసిం గారు కృష్ణా జిల్లా నుంచి. కాసిం గారు, హలో. కాసిం గారు, రైట్. పద్మనాథ్ గారు ఏంటి సమాధానం చెప్పండి. అశోక్ గజరాజ్ గారు కేంద్రం నుంచి పోరాటం ఎందుకు, రాజీనామా చేసి వచ్చేస్తే నిరసన తెలిపినట్టు అవుతుంది కదా. ఆ పని చేయకుండా ఎవరి మీద పోరాడతారు, ఎట్లా పోరాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చలసాని శ్రీనివాస్ గారు వారి యొక్క బృందం ఢిల్లీ వెళ్ళి విభిన్నమైనటువంటి నాయకులని అందరినీ కలిసి రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా గురించి కృషి చేసినందుకు అభినందనీయం. కానీ తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవట్లేదు అనేటువంటిది అటు
అక్కడి నుంచి విష్ణు గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు మాట్లాడలో అర్థం లేదు. దాంట్లో ఏ విధమైనటువంటి విషయం మాత్రం కూడా నిజం లేదు. దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ లీవింగ్ ఎనీ స్టోన్ అన్టర్న్. ప్రతి విషయంలోని కూడా అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా దీని మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. నిన్న కాక మొన్న కూడా సుజనా చౌదరి గారు మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరితో కలిసి వెళ్ళి అక్కడ ప్రధానితో కూడా ఈ విషయంలో ఖచ్చితంగా చర్చించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్టేటస్ రావటం వల్ల వచ్చేటువంటి లబ్ధి గురించి, లేకపోతే రాష్ట్రం నూతన రాష్ట్రం మరి ఇబ్బందులు పాలవుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియలో భాగమే తప్ప తెలుగుదేశాన్ని కానీ తెలుగుదేశ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ విషయంలో వేలెత్తి చూపించే ప్రత్యేక హోదా రాకపోతే తప్పు బీజేపీదా టీడీపీదా? టీడీపీ భాగస్వామి, సంకీర్ణంలో టీడీపీ భాగస్వామి ఖచ్చితంగా. మరి ఎవరి మీద పోరాడతారు? అశోక్ గజరాజు గారు కేంద్ర మంత్రి, ఆయన మీ హోదా కోసం పోరాడుతా ఉంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీద పోరాడతారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పోరాడతారా, బీజేపీ మీద పోరాడతారా? ఖచ్చితంగా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏలో మేము భాగస్వామి అయినప్పటికీ కూడా ప్రధాని మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకువస్తామనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తా ఉన్నాం. ఇక మరి ముఖ్యంగా చూసినట్టయితే వెంకయ్యనాయుడు గారు కూడా 14వ ఆర్థిక సంఘంలో దీని గురించి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేస్తామని ఖచ్చితంగా ఆయన కూడా చెప్తా ఉన్నాడు. సో మీరు తొందరపడి ఒకరి మీద ఒకరు నెప వేసుకోవటం వల్ల సాధించేటువంటి విషయం కాదు. ఖచ్చితంగా ఆ ప్రత్యేక హోదా రావటం వల్ల మన రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో కావచ్చు, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కావచ్చు అభివృద్ధి చెందడం. ఆ విషయాలన్నీ తెలిసే కదా అడుగుతుంది. మళ్ళొకసారి అడుగుతున్నా, ప్రత్యేక హోదా రాకపోతే తప్పు వైఫల్యం బీజేపీదా టీడీపీదా? ఎక్కువ భాగం సింహభాగం ఖచ్చితంగా బీజేపీకి మనం ఆపాదించాల్సిన ఆవశ్యకత ఉంది, అవకాశం ఉంది. కానీ సంకీర్ణంలో ఉన్నప్పుడు అందరూ కూడా భాగస్వాములు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా మేము మా సైడ్ నుంచి మేము కూడా చేస్తా ఉన్నాం, అటు బీజేపీ నుంచి కూడా తీర్మానం చేయడానికి ధైర్యం లేదు మీకు. కౌన్సిల్ మీరు మొన్నదాకా కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారా? తీర్మానం ఎందుకు చేయకూడదు? కుటుంబ నేతల మీద కొన్ని వందల సార్లు తీర్మానాలు చేసి ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. మీరు చెప్పింది మీరు చాలా మంది చెప్పారు, ఇప్పుడు కూడా విష్ణు గారు కూడా అఖిల పక్షాన్ని మేము వస్తే మేము కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఏమండి ఇటువంటి విషయాల్లో కొంచెం సున్నితమైనటువంటి రాజకీయంగా కూడా మేము కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. అది మీరు ఏదో మాట్లాడడానికి బాగానే ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయం కాదు, రాజకీయంతో పాటు ప్రజా శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలో ఉన్న అసెంబ్లీలో మీరేమో తీర్మానం చేయడానికి ధైర్యం చేయాల, కనీసం వాళ్ళు తీర్మానం చేయడానికి అడిగే ధైర్యం వాళ్ళు చేయాల. ఇంకా ఎట్లా జగన్మోహన్ గారు ఇంటికి నుంచి వీరు ఆగ్నేయించి వారు నైరుతి నుంచి ఇంకొకళ్ళు వెళ్ళి కలిసే బదులు అందరూ కలిసి కలవచ్చు కదా. కలవచ్చు, తప్పని నేను అంటలేదు కానీ అఖిల పక్షం వెళ్ళవచ్చు. కానీ మా ప్రయత్నంలో ఏ విధమైనటువంటి మేము వెళ్ళటం తప్ప, మీరు వెళ్ళటం తప్పు కాదని నేను అనేది పాపం. మీరు వెళ్ళింది తప్పని నేను మిమ్మల్ని జీవితం పెట్టుకుని పని చేస్తే ఏమంటే ప్రతి వారికి చేశారు కాదండి. ఏంటంటే తెలుగుదేశం పార్టీ విమర్శించారు అనుకోండి ఒకళ్ళ బాధ, బీజేపీ నుంచి ఒకళ్ళ బాధ, వైకాపా నుంచి ఒకళ్ళ బాధ. మేము అందరం వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు 50 మంది వెళ్తే ఎవరు బాధపడినప్పటికీ కూడా మేము బాధపడలేదు. భరత్ గారు కృష్ణా జిల్లా నుంచి మరొకరు లైన్. భరత్ గారు నమస్కారం, మాట్లాడండి. భరత్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసేకరణ బిల్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అవును. నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చిన నెల రోజుల్లోనే సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి విగ్రహానికి 200 కోట్లు కేటాయించారు గుజరాత్ లో. అది చాలా అత్యవసరమైన విషయాలు సార్, వీళ్ళకి చాలా ముఖ్యమైన విషయాలు. తర్వాత జనవరి 26కి ఒబామా గారిని బలవంతంగా లాక్కొచ్చారని తెలిసింది. ఆయన రానన్న కొద్దీ లాక్కొచ్చారని 5 కోట్ల మంది సంబంధించిన జీవితాలకు సంబంధించిన జీవనాధారానికి సంబంధించిన వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయంలో మటుకు మేనమేషాలు లెక్క పెడతారు సార్. ఇదే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తెలుగుదేశం యొక్క విధానం ఎట్లా ఉండేది మాట్లాడేవాళ్ళు సార్. మంచి డ్రామాలు ఆడతారు సార్, మనకి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది డ్రామాలు చూస్తుంటే. ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఇప్పుడు దీంట్లో ఎవరు తప్పు? బీజేపీ తప్పు ఎక్కువ, టీడీపీ తప్పు ఎక్కువ? టీడీపీది తప్పే, బీజేపీ తప్పే, వైఎస్ఆర్ పార్టీ కూడా తప్పే సార్. తప్పే, కరెక్ట్. నేను తప్పే.
అవును, ధైర్యం చేయలేకపోతున్నాయి. వాళ్ళని అడగడానికే భయపడుతున్నారు. విచిత్రంగా ఉంది కదా. ఒత్తిడి తీసుకొస్తా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదు అనేది నేను గత 3 నెలలుగా అడుగుతున్నానండి. ఎందుకు ధైర్యం చేయలేకపోయారు రఘునాథ్ బాబు గారు? అంటే అంత భయం. If it is so necessary, certainly we'll do it. నెసెసరీ అంటే If such is situation is తీర్మానం చేస్తేనే అయిపోతేనే లేదు కదా. కనీసం ఒక 11 months అయిందండి. 2 బడ్జెట్లు అయిపోయినాయి. 2 బడ్జెట్లు అని 11 months అయింది. 100 కోట్లు విధించారు. మీరు కనీసం అన్నారు. నేను మీ తరఫున ఒక్క ప్రశ్న వేస్తాను రఘునాథ్ బాబు గారికి. ఉద్యమాలే ఊపిరిగా ధర్నాలే దడులుగా పెంచుకుని వచ్చిన వెంకయ్యనాయుడు గారు ఉద్యమాలే ధర్నాలే ఆయన ఒక నాయకుడు చేసిందని అవమానించవచ్చండి? అవమానించారు. ధర్నాలు ఎన్నించి నేను చాలా అవమానించాను. పాయింట్ నెంబర్ 2 మీరు సూటిగా స్పష్టంగా చెప్పాలి రఘునాథ్ బాబు గారు. ఒకసారి మీరు బయటకు వచ్చి అంతర్మనం చేసుకోండి. మీ రాష్ట్ర ప్రజలే కదా. ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు వెంకయ్యనాయుడు గారిని సమర్థించవచ్చు, కానీ ఆమె సంఘటన నుంచి నేను వారు రాసిన పుస్తకం ఉంది. పోలవరం ప్రాజెక్టుకి కన్సాలిడేటెడ్ ఫండ్ సంఘటన నుంచి ఇవ్వాలని నేను వెంకయ్యనాయుడు గారితో మాట్లాడండి. సమాధానం లేదు, డైవర్ట్ చేస్తా ఉన్నారు. రైట్. రఘునాథ్ గారు చెప్పండి. నేను బీజేపీగా తప్పని తెలుగుదేశం నాయకుడు పద్మనాథ్ గారు కూడా అన్నారు. వైఫల్యం జరిగితే బాధ్యత అదే తప్పు. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఆ రోజున ఈ రాష్ట్ర విభజన చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎనఫ్ టైం ఉన్నా కానీ యూపీఏ ప్రభుత్వానికి ఆంధ్రాకి అన్యాయం చేసేటట్టు హడావుడిగా అస్తవ్యస్తంగా ఈ బిల్లు పెట్టడం జరిగింది. దానివల్ల వచ్చినటువంటి అనర్థాలు వాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది. అదే వాళ్ళు సమగ్రంగా అంత వివరంగా చేసినట్టయితే వాళ్ళకి ప్రాబ్లమే ఉండేది. అంటే వాళ్ళకున్న సమర్థత మనకు లేదంటారా? వాళ్ళకి అంత అంటే ఎలక్షన్ ముందు వాళ్ళ సమయం ఉంది, ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మీ సమయం లేదు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళ సమయం వాళ్ళకు ఉంది. ఆ సమయాన్ని వాళ్ళు సమగ్రంగా ఉపయోగించుకోలేదు. డివిజన్ ముందు చేయటం వేరు, అయిన తర్వాత మిగిలిన రాష్ట్రాలతో పాటు దీన్ని చూడాల్సి వస్తుంది. అప్పుడైతే ఇంకా అవ్వలేదు కాబట్టి దాన్ని ఇంకో రకంగా చూడొచ్చు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుల్ని ఇవాళ మేము ఒకటి కడుక్కొస్తున్నాం. వాళ్ళే ఆ రోజునే ఏపీకి ఈ పథకాలు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇచ్చినట్టయితే అసలు ఈ విభజన గురించి వాళ్ళు ఇచ్చింది కాబట్టి మీరు కొత్తగా తెచ్చింది ఏంటి? 2012 హామీ పొందినండి. ఐఐటి ఐఐఎంలో 2012లోనే కేంద్రమంత్రి పల్లంరాజు గారు కౌరు గారు దానికి అది కొనసాగంగా మీరు చేశారు. అది కాదు కదా, విభజన చట్టంలో ఉన్నాయే కదా ఐఐఎం ఐఐటి. మీరు తెచ్చింది ఒక ఆఫీస్ తప్పితే మీరు పలాంతే సాధించామని చెప్పండి. అది కాదండి, అసలు వచ్చిన ప్రతి పథకం ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ది తెలంగాణకి హైదరాబాద్కే కదా. అయ్యి ముందే అడ్డుకోడు పెట్టుకున్నట్టయితే మీ ప్రభుత్వంలో ఒక నిమిషం అడ్డుకోడు అభివృద్ధి ఆంధ్రాలో కూడా చేసినట్టయితే ఎవరిదంటారు? కేంద్రాన్ని ఇన్ని సంవత్సరాలు సరే, ఇప్పుడు దానిలోకి వద్దు, మనం ఈ పాయింట్ ప్రత్యేక దీనిలోకి వద్దాం. కాబట్టి ఇవాళ ఈ ప్రత్యేక హోదా గురించి అసలు ఎత్తింది, చేసింది, ప్రజలకి తెలిసేటట్టు చేసింది బీజేపీ. ఆ రోజున ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో దీని గురించి మాట్లాడాల. కాబట్టి ఇది హక్కు మాదే, బాధ్యత మాదే, రెండు మాయే. అంతేగాని వాళ్ళు మాకు మేము చెప్పింది మీకు గుర్తు చేస్తూ తగుదనమ్మా నువ్వు చేయలేకపోయి నువ్వు అన్నీ ఫెయిల్ అయ్యి ఇవాళ మీరు చేయండి, మీరు చెప్పారు కదా, మీరెవరు గుర్తు చేయక్కర్లా, మీరు చేయలేని మేము చేస్తాం, అది తప్పకుండా జరుగుతుంది. దాని గురించి వాళ్ళు ఎవరో చెప్పించుకోవాల్సిన మాకు ప్రజలకు బాధ్యత ఉంది. కానీ మాకు ఈ చేయలేని రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి బాధ్యత లేదు. ఇది ఒకటి. రెండోది, ప్రత్యేక హోదా చాలా ఇంపార్టెంట్ విషయం. శ్రీనివాస్ గారు డెఫర్ అవుతారు, మాట్లాడదాం. ప్రత్యేక హోదాకి ఈ ఈ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లకి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. కారణం 69లో మొదటిగా ప్రత్యేక హోదా కొన్ని రాష్ట్రాలకు మొదలైంది, 11 రాష్ట్రాలకు వచ్చింది. ఈరోజు కూడా మొన్న కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో హిమాచల్కి ఉత్తరాంచల్కి ప్రత్యేక హోదా కొనసాగుతుంది, కానీ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్ ఆగిపోయింది. 2017తో దేశంలో అన్ని రాష్ట్రాలకి ఈ ఎక్సైజ్ డ్యూటీ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అయిపోతుంది. ఉపయోగం ఉండదంటారు. అది ఉండదు, వేరే ఉపయోగాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం 69లో మొదలైనా కానీ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్ మొట్టమొదటిగా వచ్చింది 97. ఏంటి 30 సంవత్సరాల తర్వాత వచ్చింది. 30 సంవత్సరాలు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ప్రజలందరికీ, మన రాజకీయ పార్టీలందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఈ ప్రత్యేక హోదా వస్తే ఆటోమేటిక్గా ఈ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్ వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది,
అది కాదు, అడుగుడికి రాదు. వెంకయ్యనాయుడు గారు చాలా తెలివైన నాయకుడు, చాలా సమర్థుడు అనుకుంటారు. ఆయన కూడా తెలివి తక్కువగా వాదించాడు. ప్రత్యేక హోదాలో వచ్చే ఇతర బెనిఫిట్లు వస్తాయి, ఆయన రావని అంటున్నా, కానీ ఈ బెనిఫిట్ రాదు అనే చూడండి. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ రోజుకి హిమాచల్ ఉత్తరాంచల్ కి ప్రత్యేక హోదా ఉంది కదా, కానీ వాళ్ళు అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అయిపోయినాయి, లేవు. పెట్టండి మీరు గవర్నమెంట్ తర్వాత కాంగ్రెస్ యూపీ గత ప్రభుత్వమే ఇవన్నీ ఫేజ్ అవుట్. ప్రత్యేక హోదా వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అంటారు. ఫేజ్ అవుట్ పెద్ద అంటా ఇది ఉపయోగం ఉండదు. ఏది మీరందరూ హార్ట్ చేస్తున్నా, ఇన్సిస్ట్ చేస్తున్నా ఇది లేదు అనేది ఇప్పుడు అందుకే అవసరమా కాదా అది కాబట్టి వాళ్ళ ఆయన మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అరుణ్ జైట్లీ గారు, ఆయన ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈ మాత్రం కంటిన్యూ అవ్వవు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే మేము కంటిన్యూ చేస్తాం, అవి మాత్రం రావు అనేది స్పష్టంగా గట్టిగా వాదించారు కదా, స్పష్టంగా చెప్పారు రావు. రెండవది ఈ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఇట్ విల్ బి కన్సిడర్డ్ అని ఆయన అన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి రూల్స్ లో ఒక నిమిషం ఉండండి, రాజకీయ పార్టీలు అంటే అర్థం కాలేదా, రాజకీయ పార్టీలు డబుల్ గేమ్ ఆడితేనే జనం నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడి నష్టపోయింది, తెలుగుదేశం పార్టీ డబుల్ గేమ్ ఆడి గెలిచింది కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడి నష్టపోయింది కదా. సో కొందరు డబుల్ గేమ్ గెలుస్తారు, కొందరు డబుల్ గేమ్. అయితే అన్ని రాజకీయ పార్టీలు డబుల్ గేమ్ మీదే వెళ్తాయి. బీజేపీ కూడా ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఉన్నటువంటి నామ్స్ లో అంటే 69లో తయారైన నామ్స్ అయ్యి, ఆ నామ్స్ ప్రకారం ఈ రాష్ట్రం ఫిట్ అండ్ కాదు. మార్చాలి. 5వ పాయింట్ లేదు, 7వ పాయింట్ లేదు, 5వ పాయింట్ ఉంది. మీకు తెలబోతుంది ఫైనాన్షియల్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటించాడు. ఆర్థికవేత్త కాదా, పార్టీ మీద మేము దుమ్మెత్తాం, కాంగ్రెస్ ని పోయాం. మీరు కాంగ్రెస్ ని మాట్లాడి కాంగ్రెస్ మేమే మాట్లాడి మీ ఇద్దరు రాజకీయం అండి. ఈ రూల్స్ ని మార్చాల్సినటువంటి అవసరం. శ్రీనివాసరావు గారు 50 నుంచి 58కి రాజకీయ నాయకులందరూ ఎమ్మెల్సీలు పెట్టినప్పుడు రూల్స్ అడ్డం ఇవ్వాలన్నారు. మీరు విరచించిన పుస్తకం ఉందండి, దాంట్లో వెంకయ్యనాయుడు గారి స్వార్థం ఉంది. దాంట్లో వినండి, పోలవరం ప్రాజెక్ట్ ని కన్సాలిడేట్ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తున్నారు, దాని గురించి మాట్లాడేది ఉండదు. ఇప్పుడు 10 సంవత్సరాలు కాదంట, కేంద్ర ఎక్సైజ్ 20 సంవత్సరాలు పూర్తిగా అన్నాయిపోయిన 10 సంవత్సరాలు మరో 20 సంవత్సరాల పాటు 30% ఇవ్వాలని మీరు రాసిన దాంట్లో టైల్ ప్లాంట్ పరిశ్రమ నాగాని టైల్ ప్లాంట్ ఈ రెండు కూడా చేయాలని కేంద్ర ఎక్సైజ్ 20 సంవత్సరాలు పూర్తిగాను, కొత్త వాడికి ఆదాయం 10 సంవత్సరాలు పూర్తిగా మరో 20 సంవత్సరాలు 30% ఇవ్వాలి. దీనివల్ల పెంచే ఇప్పుడు ఈ రోజు మాత్రం ప్రత్యేక హోదాకి మీకు అవునండి, ఆయన మేనిఫెస్టో పట్టుకొచ్చాడు. రఘునాథ్ బాబు గారు అధ్యక్షత మీద రాసింది. అది రాసినప్పుడు 30% ఎక్సైజ్ డ్యూటీ రాదని ఇప్పుడు చెబుతున్నారు. అట్లా రాశారు, 20 సంవత్సరాలు మేనిఫెస్టోలో అట్లా రాశారు. సభాష్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ పుస్తకం తీసుకొచ్చి ఆయన్ని అది నేను చూస్తా కానీ ఒకటి మాత్రం మీరే సరే, ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఎక్సైజ్ డ్యూటీకి ఈ ప్రత్యేక హోదాకి సంబంధం లేదు. మోసం చేశారు. ఇంకొక విషయం, మేనిఫెస్టో మోసం చేశారు. దాని సమాధానం చెప్పండి. మోసం చేశారు ఒప్పుకున్న తర్వాత ముందుకు ఉత్తరాంచల్ ఇచ్చింది మేము రాష్ట్రం అంటే ఆ ఉత్తరాంచల్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రొసీజర్ ప్రకారం 2 సంవత్సరాలు పట్టి ఒకసారి చెప్తానండి. కాబట్టి దానికి అర్హత ఉంది. అర్హత లేని వెంకయ్యనాయుడు గారు ఎందుకు అడిగారు, అరుణ్ జైట్లీ గారు ఎందుకు అడిగారు? అర్హత లేదనే సంగతి తెలిసి కూడా మీరు జనాన్ని మోసం చేస్తున్నారా? ఉన్నటువంటి రూల్స్ లో అర్హత లేదు. ఒక్క నిమిషం, అప్పారావు గారు విజయనగరం నుంచి ఒక లైన్ లో ఉన్నారు చాలాసేపు నుంచి. అప్పారావు గారు నమస్కారం, చెప్పండి. విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో మీటింగ్ జరిగిందండి. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి, మన వెంకయ్య నాయుడు గారు వచ్చారండి, మన మోడీ గారు వచ్చారండి. వచ్చి ఏం చెప్పారండి, పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారండి. ప్రతి సత్యండి మొత్తం దీన్ని ఎట్లా చేస్తామో చూద్దాం, మన ఢిల్లీ కంటే పెద్ద చేస్తా ఉన్నాడు. ఏమైందండి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటారు ముందు ఈయన సంగతి ఏంటంటే ఓట్లు అది గెలిపించాం.
హలో రైట్. అయితే ఇది చాలా కీలకమైన పాయింట్. ఈయన చాలా కీలకమైన పుస్తకం పట్టుకొచ్చి మిమ్మల్ని నిలదీశారు. ఇది చర్చలో చాలా అర్థవంతమైనటువంటిది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి పార్టీ 30% ఎక్సైజ్ డ్యూటీ వస్తుందని దీంట్లో రాసి ఇప్పుడు మీరేం చెబుతున్నారు? అబ్బే ఏం రావండి, ఏమి హోదా అండి అని మీ హోదా అది జనాన్ని వంచన చేసినట్టు. దాంట్లో రాసిన మొదటి 10 సంవత్సరాలు అడిగారు. 10 సంవత్సరాలు మేము డిమాండ్ చేస్తాం. 10 సంవత్సరాలు 100% పూర్తిగాను ఎక్సైజ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ. అది కాకుండా మిగతా అనవరం 20 సంవత్సరాలు 30% వరకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఏంటి సార్ ఇది? చెప్పండి. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇది జనాన్ని పూర్తిగా మీరు ప్రత్యేకవాదాన్ని పేరు అక్కర్లేదు వాళ్ళకి. దాని మీద అప్పుడు ఒకవేళ ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే దాన్ని సపరేట్ గా చూడాలి తప్పిస్తే నేను మాత్రం స్పష్టంగా వాళ్ళు మేము అడుగుతున్నాం. రాజకీయ పార్టీలు నిలదీయాల్సిన సమయం ఇది. మా మేనిఫెస్టోలో పెట్టిన దానికి భిన్నంగా పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నైతిక విలువలు ఉన్న పార్టీ అని చెప్పుకునే పార్టీ కూడా ఈ రకంగా మాట్లాడితే, వెంకయ్యనాయుడు గారు కానీ రఘునాథ్ బాబు గారు కానీ మాట్లాడితే ఈ సమాజం, ఈ రాజకీయ పార్టీల వ్యవస్థ మీద జనానికి నమ్మకం ఉంటుందా? అక్కడ ఎక్సైజ్ డ్యూటీ అనేది మా రాశారు కదా, మేము కోరుండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అది రాదు అనేది కూడా అంటున్నా ఒక మాట. కానీ రెండు వేరు అని చెబుతున్నాను. బ్రేక్ తర్వాత అది ఎట్లా వేరు కాదు. 2020కి సాధిస్తారని చూసుకుంటారు. ఫనీయెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్చువల్గా నాటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో పార్లమెంటులో ఖచ్చితంగా 5 ఏళ్ళు ఈ విధంగా ఇస్తానని చెప్పి ఆయన ఒక 5-6 ఇచ్చాడు కదా. కానీ ఈ రోజు అదే సభలో ఉన్నటువంటి ప్రధాని కనీసం నోరు విప్పకుండా ఉన్నటువంటి అత్యంత శోచనీయ. ప్రధాని అదే మాజీ ప్రధానిగా ఉన్నటువంటి అంటే మోడీ విప్పలేదు కానీ మోడీ విప్పపోయిన పనులు అసలు చేయాల్సిన ఆయన విప్పక్కర్లేదంట. మీరు కూడా చంద్రబాబు గారు అధికారికంగా ఇవాళ ఎందుకు చెప్పట్లేదు? మరి మొన్న ఆందోళన ఇది రాదని ఆ పార్టీకి చెందిన వీరప్ప మొయిలి మాకు కూడా ఏపీకి ఇవ్వద్దంటే ఇప్పుడు మీరు ఇవ్వకుండా మానేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కాబట్టి డిక్లేర్ చేయండి. కాంగ్రెస్ మీరే కాంగ్రెస్ మీది ఓపెన్ బ్యారికేడ్స్ తెలకాయత మీద అవకాశం ఉంది. ఒక్క నిమిషం. తెలంగాణ మంత్రులతో నిమిత్తం లేకుండా కేసీఆర్ ఏకపక్ష పాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేత నాగేంద్ర జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 92% మంది అవునని, 8% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.